పెద్ద ఏనుగు చనిపోయి పడి ఉన్నది. అది ఆహారం కోసం వచ్చిన వృద్ధ నక్కకు కనిపించినది. అది ఆ చచ్చిన ఏనుగును చూస్తూనే, ఆహా! ఈ వృద్ధాప్యంతో బాధపడుతున్న నాకు ఆ దేవుడే ఈ ఏనుగును ఆహారంగా పంపినట్లున్నాడు అనుకుంటూ దాని దగ్గరికి పోయి దాని శరీరాన్ని కొరికినది. అయితే అంతగా పదును లేని దాని పళ్ళు ఆ ఏనుగు శరీరంలోకి దిగబడలేకపోయినాయి. దానితో ఆ నక్క ఎంతో బాధపడుతూ, అయ్యో! నోటి వరకు వచ్చిన ఆహారం దక్కకుండా పోతుందా ఏమి అంటూ బాధపడసాగింది. ఈ ఏనుగు శరీరంతో ఎన్నో రోజులు ఆహారం కోసం వెతకనవసరం లేదు అనుకున్నాను. ఇప్పుడేంటి దారి అనుకుని దాని ముందు దీనంగా కూర్చుని దానిని చూడసాగింది. అప్పుడు ఆ దారిన ఒక సింహం వచ్చి, ఏంటి నక్కమామ, ఇంత ఆహారాన్ని ఎదురుగా ఉంచుకుని ఇలా దీనంగా కూర్చున్నావు అంది. ఏమి చేయగలను మృగరాజా, నేనేమో ముసలిదాన్ని అయిపోయాను. దానితో నా పళ్ళకు పదును బలం రెండూ తగ్గిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఈ ఏనుగు శరీరం నా నోటికి రానంటుంది. పోనీ నువ్వైనా నాకు సహాయం చేయగలవా అన్నది. నీకు తెలుసుగా కదా నక్కమామ, నేను తాజా ఆహారం తప్ప ఇలాంటి ఆహారాన్ని ముట్టనని. కాబట్టి నేను నీకు ఏ సహాయం చేయలేను. కావాలంటే పులిబావ ఇట్టే వస్తాడు కదా, దాన్ని అడిగి సహాయం అన్నది సింహం. అమ్మ, దాన్ని సహాయం కోరటం ఎందుకు? ఈ ఏనుగును చూడగానే ఒక దెబ్బకే హాయిగా తినేస్తుంది. నాకేం మిగులుతుంది? నీ సలహాకు నా ధన్యవాదాలు. నీ దారిన నువ్వు వెళ్ళు అన్నది నక్క. సరే, నాకు తోసిన సలహా ఏదో చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే నువ్వు అనుకున్నట్లుగానే ఆ పులి వచ్చి నీ ఆహారం స్వాహా చేసుకుపోకుండా చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం. వెళ్ళు వెళ్ళు, ఈ సంగతి నువ్వు నాకు చెప్పాలా? ఆ మాత్రం నాకు తెలుసులే అని. అమ్మో, నిజంగానే ఈ సింహం చెప్పినట్లు అది గనుక ఇక్కడికి వస్తే నా ఆహారం స్వాహ అనుకుని పులి నిజంగా ఇటు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో అది భయపడినట్లుగానే పులి దాని వైపు వస్తూ కనిపించింది. అంతే, దాని గుండె కాస్త గొంతుకు అడ్డుపడింది. అబ్బా, అనుకోగానే ప్రత్యక్షమవ్వాలా ఈ పాడు పులి అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, రా పులిబావా రా అన్నది. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, అది సచ్చిన ఏనుగు ఎదురుగా అన్నది పులి మహా ఆశ్చర్యంగా. నువ్వన్నట్లు ఇక్కడే ఉన్నాను. ఇందాకే మృగరాజు ఏనుగును తన పంజా దెబ్బ చూపినది. దానితో ఇది కాస్త చచ్చి ఊరుకున్నది. దానితో ఆయన పరమ సంతోషంగా తన వారందరినీ తీసుకువస్తాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నాడు. సరే కదా అంటే తన వారితో వచ్చి అయ్యో నక్కమామ, మా అందరికీ భుజించే ముందు స్నానం చేయటం అలవాటు. కాబట్టి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా నా కోసం కాపలా కాసావు కదా, ఇంకాసేపు ఇక్కడే ఉండవా? ఇప్పుడే మేమందరం దగ్గరలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తాం అన్నది. మృగరాజు మాట అంటే మాటే కదా, అందుకే దానికోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నాను అన్నది. బేష్, నువ్వు పని చేయి, నేను నా ఆహారం కోసం పోతాను. నన్ను గనుక ఇక్కడ మృగరాజు చూసినట్లయితే పూర్వం దాని భక్ష్యాన్ని అపహరించిన రీతిగానే ఈసారి కూడా అపహరించడానికి వచ్చాను అనుకుని నన్ను చంపేస్తుంది అంటూ అక్కడి నుండి మాయమైపోయింది పులి. అమ్మయ్య, నాకు పీడ వల్లింది అని అనుకోగానే 2 గ్రద్దలు వచ్చి వాలాయి. అమ్మ నాయనో, ఈ గ్రద్దల ముక్కులు మహావాడి, వాడితో ఈ ఏనుగు శరీరాన్ని తూట్లు పొడి చేస్తాయేమో. ఈ గ్రద్ద అరుపులకి వింటే మిగిలిన పక్షులన్నీ వచ్చేస్తాయి. దానితో నా ఆహారం పక్షుల పాలవుతుంది అనుకుని, ఓ గ్రద్దల్లారా, మీకు ప్రాణం మీద ఆశ లేదా? వేటగాడు ఒకడు దానిని విషపూరిత బాణాలతో చంపినాడు. దీని మాంసాన్ని తిన్నట్లయితే మీరిద్దరు ఇక్కడే మరణిస్తారు. నాకు ఈ విషయం తెలిసి ఎవరు తినకుండా దీనికి కాపలా కాస్తున్నాను అన్నది. దాని మాటలు విన్న గ్రద్దలు, మా ప్రాణాలు నిలబెట్టావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంకా ఇక్కడికి ఏదొస్తుందో అనుకుంటూ ఉండగానే ఒక చిరుత తన వైపు రావటం కనిపించి, తన మనసులో దీని పళ్ళు మహావాడిగా ఉంటాయి కనుక దీన్ని మాయ మాటలతో ఈ ఏనుగును కాస్త భక్షించేటట్లు చేసి తర్వాత నా మాయ మాటలతో దీనిని ఇక్కడే నుండి పారిపోయేలా చేస్తాను అనుకుని, ఓ అల్లుడా రారా అన్నది. అప్పుడు, ఇంత అడవిలో ఈ ఏనుగును ఎవరు చంపారు? పైగా ఏ జంతువు ఇటు వచ్చిన ఛాయలు లేవేమిటి అని అన్నది చిరుత. నిజమే అల్లుడా, దీన్ని వేటగాళ్ళు కొందరు దంతాల కోసం చంపారు. నేను ఇది చూశాను. మిగతా జంతువులకు ఈ సంగతి తెలియక దీన్ని భక్షిద్దామని వస్తే ప్రమాదంలో పడతారు కదా, అందుకే నేను ఇక్కడే ఉన్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆకలితో ఉన్నట్లున్నావు. నువ్వు పని చెయ్యి, నేను వేటగాళ్ళు వచ్చినప్పుడు నీకు చెబుతాను. ఈలోపు నువ్వు ఈ ఏనుగుని ఆరగింపుము అన్నది. చిరుత దాని మాటలకు ఆనందించి ఈ ఏనుగు శరీరాన్ని తన వాడి అయిన పండ్లతో కొరికి కొద్దిగా తినసాగింది. తన పని నెరవేరుతుంది అనుకున్నప్పుడు నక్క, అల్లుడా పారిపో, ఆ వేటగాళ్ళు ఇట్టే వస్తున్నారు. నిన్ను చూస్తే వలలు వేసి పట్టుకుపోతారు అంటూ
తాను కూడా పారిపోయినట్లు నటించి దూరంగా ఉన్న పొదల్లోకి పరిగెత్తుకుంటూ పోయి దాక్కున్నది. చిరుత నక్క మాటలకు భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అప్పుడు నక్క నవ్వుకుంటూ బయటకు వచ్చి ఏనుగు దగ్గరకు వెళ్ళసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. అన్నిటినీ నా మాయ మాటలతో వెళ్ళగొట్టాను, కానీ ఇది నా స్వజాతిది. నాకు ఎన్ని తెలివితేటలైతే ఉన్నాయో దీనికి కూడా అన్నే ఉంటాయి, కనుక దీనితో పోరాడటం తప్పదు అనుకుని దానితో పోరాడి చంపి ఆ ఆహారాన్ని దక్కించుకుని రోజుల తరబడి దాన్ని తింటూ హాయిగా గడిపింది.